తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే తదుపరి జరిగినటువంటి అసెంబ్లీలో కూడా తెలంగాణను గంజాయి రహిత తెలంగాణగా, డ్రగ్స్ రహిత తెలంగాణగా తీర్చిదిద్దడానికి ప్రత్యేకమైన ఒక శాఖను కూడా నెలకొల్పి ఈ తెలంగాణ ఉన్నటువంటి గౌరవ ఎస్పీలతో కలెక్టర్తో సమావేశం ఏర్పడే సందర్భంలో కూడా యువతీ యువకులు ఎక్కడైతే గంజాయికి అలవాటు పడిన వాడిని దృష్టిలో పెట్టుకొని వారికి చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ ఎస్పీ గారు, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ గారు రీహాబిలిటేషన్ సెంటర్గా, అంటే డ్రగ్స్కు అలవాటు పడిన వారిని గుర్తించి వారిని ఇక్కడికి తెప్పించి తల్లిదండ్రులు చెప్పినా వినకుండా ఉంటే మానసిక వైద్యులతోటి వారిని ఆ మత్తు మార్గం నుండి మాన్పించేటువంటి కార్యక్రమానికి ఒక సెంటర్, ఇది ఒక సామాజిక దృక్పథంలో చేసేటువంటి కార్యక్రమం. అంటే లా అండ్ ఆర్డర్లో ఓ ఎస్పీగా వారి ఆలోచనతో వారిని కట్టడేసే విధానాలు ఉన్నప్పటికీ కూడా ఒక రకంగా ముందుగా అలాంటి వారిని మాన్పించడానికి కోసం సైక్రాటిక్ అంటే మానసిక నిపుణులతోటి ఒక సెంటర్ ఏర్పడేసి కార్యక్రమం ఏర్పడి ముందుకు రావడం అనేది అభినందనీయ. బహుశా రాష్ట్రంలో ఇప్పుడు ఇక్కడ మనకు ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీగా ఈ నిర్ణయం తీసుకోవడం అంటే హైదరాబాద్లో కూడా ఉన్నటువంటివి మన ప్రాంతంలో కూడా ఈ మధ్యలో వినబడతా ఉన్నాయి. గంజాయికి సంబంధించినటువంటి చాలామంది యువకులు దాడులు కూడా జరుపుతూ ఎవరైతే గంజాయిని మన ప్రాంతానికి తీసుకొని వస్తుండ్రో వారిపైన ఉక్కుపాదం మోపే విధంగా, వారిపై గట్టి చర్యలు తీసుకునే విధంగా ఇప్పటికే మనకు అక్కడక్కడ కేసులు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కొందరి మీద వారు కూడా మానుకోవాలని చెప్పిన సందర్భం. అంటే నేను యువతీ యువకులకు కూడా లేదా సన్మార్గంలో నడవడానికి కోసం ప్రజలందరూ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. ఇప్పటికే మనం డ్రగ్స్కు సంబంధించిన అంశం సినీ తారలతోటి అలవాటు ఉన్నదని తెలిసిన సందర్భంలో వాళ్ళపై కేసులు నమోదవడం, వారి విచారణ పిలిచినప్పుడు రాష్ట్రమంతా ఆ వార్తను చూడడము, చర్చించుకోవడం అనేది జరుగుతున్న సందర్భం ఏదైతుందో అలాంటిది చర్చ రూపంలో రాకుండానే మరి సన్మార్గంలో నడిచే క్రమంలో ఆయా గ్రామాల్లో పెద్దలు కూడా యువత నడిచేటువంటి మార్గం పైన దృష్టి పెట్టి వారిని సన్మార్గం నడిచేటువంటి క్రమంలో గ్రామంలోని పెద్దలు, తల్లిదండ్రులు కూడా దృష్టి పెట్టి సన్మార్గం నడిచే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పిన సందర్భంగా నేను ఈ ఎస్పీ గారి ఆధ్వర్యంలో, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ ఏదైతే మానసిక నిపుణులతోటి గంజాయికి అలవాటు పడి డ్రగ్స్కు అలవాటు పడిన వారిని మార్చడానికి కోసం చేస్తున్న ప్రయత్నంలో అంత దూరం రాకుండా మొదటి స్థాయిలో తుంచేటువంటి కార్యక్రమం లేదు. గంజాయి సప్లై చేస్తున్న వ్యక్తులు తెలిస్తే సమాజంలో వెంటనే సంబంధించిన పోలీస్ స్టేషన్ చెప్పడమా, ఎవరు ఎస్పీ గారికో, సిఐ గారికో, డిఎస్పీ గారికి చెప్పి వారిని కట్టడేసే కార్యక్రమం చేయడంలో కూడా సామాజిక రూపుమాపే వారు, సాంఘిక సేవ చేసేటువంటి వారు, సాంఘిక దురాచారం రూపుమాపే వాళ్ళు, బాల్య వివాహాలను అరికట్టాలని చెప్పని అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకొని ముందులోనే కట్టడి చేసినట్టయితే మన పిల్లలు భావి తరాలకు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందనే మాట సందర్భంగా నేను తెలియజేస్తూ మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో నమ్మకం ఉంది పోలీస్ శాఖ పైన. రాబో రోజుల్లో ఎక్కడైతే గంజాయి విచ్చలవిడిగా తీసుకురావడం కోసం అల్లపాటు పడ్డ వారిని కౌన్సిలింగ్ చేయడం కాకుండా చట్టపరంగా కూడా వారిపై ఒత్తిడి పెంచి అలాంటిది మన రాజన్న సిరిసిల్ల జిల్లా వారికి రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా తీసుకోవాల్సిన సందర్భంగా నేను తెలియజేస్తాను. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితమైనటువంటి ఆలోచనతో ఉన్నారు. ఈ డ్రగ్స్కు అలవాటు పడినటువంటి పిల్లలు ఉన్మాదిగా మారేటువంటి అవకాశం ఉంది. వారి వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులు కాకుండా సమాజానికి కూడా చెడిపోయి వచ్చేటువంటి అవకాశం ఉంది. వారు ఆ ఉన్మాదిగా మారిన తర్వాత లేని గంజాయికి అలవాటు పడిన తర్వాత అసలు సమాజంలో ఏం జరుగుతుందో పక్కన ఉన్నవారు తల్లో చెల్లో తెలియని పరిస్థితి కూడా ఏర్పడిన పరిస్థితి, లేదా బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా శత్రువుగా చూసే క్రమంలో వారిపై దాడులు చేసేటువంటి సందర్భం కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటివి జరగకుండా ఉండడానికి కోసమే మరి ఈ డ్రగ్స్ రహిత తెలంగాణగా తీర్చిదిద్దాలని క్రమంలో మరి ఇక్కడ ఎస్పీ గారు చక్కటి నిర్ణయం తీసుకొని ముందుకు రావడం అభినందనీయమైన మాట ఈ సందర్భంగా చెప్తూ మేము ఈ సందర్భంగా పోలీస్ శాఖకు సంబంధించి ప్రత్యేక సమావేశాలు ఏర్పడేసుకొని ప్రతి గ్రామాన్ని కూడా ఒక యూనిట్గా తీసుకొని ఎవరెవరు గంజాయికి అలవాటు పడి అడ్డక్ట్గా మారుతున్నారో వారిని మాన్పించే క్రమంలో మరి మీరు చొరవ తీసుకుంటారని, ఆ క్రమంలో మా వంతు సహకారం, మా వంతు అవసరం కూడా పలానా సందర్భం ఉందంటే తప్పనిసరిగా మేము కూడా వారి తల్లిదండ్రులతో చెప్పి వారిని మాన్పించే క్రమంలో మా వంతు సహకారం కూడా అందిస్తామని చెప్పిన సందర్భంగా తెలియజేస్తూ మరి అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను.
జిల్లాలో మనం ఒక డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్ ఈరోజు ఏర్పాటు చేసాము. మన విప్రారు ఇక్కడ వచ్చి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్ మనం మన టౌన్కి బయట పెట్టుకున్నాము. సో దట్ ఎవరైనా వాళ్ళ గుర్తు అంటే నోబడి నోస్ ఇది ఎక్కడుంది, ఎవరు ఎక్కడిక్కడే వస్తున్నారు. మన ఇద్దరు సైకాట్రిస్ట్ డాక్టర్స్ ఉన్నారు, గవర్నమెంట్ డాక్టర్, ఒక బయట నుండి ఒక ప్రైవేట్ పర్సన్ కౌన్సిలర్స్ కూడా ఉన్నారు, సైకాలజిస్ట్ కూడా ఉన్నారు. సో వాళ్ళు కూడా వీళ్ళకి ఎవరైనా ఇక్కడ వచ్చి వాళ్ళకి చూయించవచ్చు, వీళ్ళు మాట్లాడతారు, కౌన్సిలింగ్ ఇస్తారు. సో దాట్ ఆ అలవాటు ఎవరైనా డ్రగ్ తాగడం అలవాటు అయింది, అదే మన జిల్లాలో జీరో చేయాలి, ఆ డ్రగ్ మొత్తం ఎడికేట్ చేయాలి. అది మనం దానికోసం పని చేస్తున్నాము. ఇది కాకుండా జనరల్గా కూడా మనం కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాము, రిమాండ్ కూడా పంపిస్తున్నాం. ఎవరెవరు అలవాటు అయింది వాళ్ళకి రెక్టిఫై చేయాలి, అది కూడా బాధ్యత మన పైన ఉంటుంది. సో దానికి దృష్టి పెట్టుకొని ఈరోజు ఇది మనం ఏర్పాటు